ఎవరో ఏసీ వెగించేవాళ్ళు అన్నా. సునీల్ బాయ్ చోలీ బాయ్ నాకు సునీల్ బాయ్. రూమ్ అయితే రెడీ అయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను దేవుని వల్ల చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, ఒక ఇల్లు స్మాల్ హౌస్ అనమాట. మాకైతే మేము ఉండే రూమ్ని అది మజ్లిస్గా మార్చేశారు. సో అక్కడ ఒక పెద్దగా మజ్లిస్ కట్టడానికి అని చెప్పేసి మా రూమ్ అయితే చేంజ్ చేశారనమాట. సో కొత్తగా మాకైతే ఒక క్యాబిన్ అయితే తీసుకొచ్చారు. సో ఈ క్యాబిన్ అయితే చూడడానికి చాలా బాగుంది. మినీ హౌస్, చాలా చిన్నగా, చాలా క్యూట్గా, చాలా బాగుంది ఇది. సో దీన్ని తీసుకొచ్చిన తర్వాత దీన్ని అక్కడ ఒక ప్లేస్లో కూర్చోబెట్టడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డారు ఆపరేటర్ అయితే. ఎందుకంటే అక్కడ క్యాబిన్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని అక్కడ కూర్చోబెట్టడానికి మధ్యలో టెంట్ ఉంది అడ్డంగా. అలాగే పక్కన చెట్లు కూడా ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద చెట్లు. అవి చింతకాయల చెట్టు ఒకటి, అలాగే రేగిపళ్ళ చెట్టు ఒకటి, ఈ విధంగా కొన్ని చెట్లు అడ్డంగా ఉన్నాయి కొమ్మలు. సో వాటి మధ్యలో నుంచి పాపం ఆపరేట్ చేసి అక్కడి నుంచి పెట్టాలంటే చాలా ఇబ్బంది అనమాట. మొత్తానికి జాగ్రత్తగా మనోడైతే అక్కడ కూర్చోబెట్టాడు. దీన్ని క్రేన్ ద్వారా ఆపరేట్ చేస్తూ దాన్ని పైకి లేపినప్పుడు ఒక తాడైతే చివరికి వచ్చేసింది అనమాట. సో మేమైతే చెప్పి బయటకు వచ్చేసిందని చెప్పిన తర్వాత మనోడు మళ్ళీ కిందకి దించాడు. కిందకి దించిన తర్వాత అప్పుడు మరలా దాన్ని సరిచేసి అప్పుడు నెక్స్ట్ దాన్ని మరలా పైకి లేపి దాన్ని అక్కడ తీసుకొచ్చి అయితే పెట్టారనమాట. అవి గాల్లో ఉన్నాం. अभी सामने आओ, सामने नीचे करो भाई, चलो तहर तहर ओ आ जा सीधा चलो चलो और सामने जाओ, सामने जाओ 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 सामने जाओ भाई, सामने जाओ 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 ఎట్నా ఎట్నా నంజల్ నంజల్ लाइट था अला जे नालहीन ए बस दाखल तलत में गमसिन La sama pe kalas ha. Chalo maro, bas esse. కొత్త రూమ్ ఎరా ఎలా ఉంది? రూమ్ మాత్రం చేయను మనిషిను సీలింగ్ సీలింగ్ చేశారు మాషాల్లా. ఇదేం కాదు, ఇది జస్ట్ షోయింగ్ అంతే. ఓకే, అంటే కలర్ఫుల్గా పెట్టారు. కాకపోతే అంటే మనకి కనీసం జిప్స్ అన్నట్టు కొంచెం చల్లగా ఉందినేమో. రూమ్ చేయను, అది మాకు చేయను. ఈ కింద కింద పరిస్థితి ఏంటి? ఈ బొక్కలు ఇచ్చేస్తే ఈ మొత్తం ఏదో నెరగేసినట్టు ఈ ఖాళీలు ఉంచేసాడు. ఈ కింద నుంచి మొత్తం వీడి వచ్చేద్దాం, ఇంకా మామూలుగా ఉండదు. చుట్టూరు మాత్రం వుడ్. ఈ సూపర్ సేనా ప్లగ్లు కూడా 2 ఇచ్చాడు. ఎన్ని మొత్తం స్విచ్ బోర్డులు అన్ని ఇచ్చాడు? 1 2 3 4 ఇచ్చాడు. ట్యూబ్ లైట్లు 1 ఇక్కడ 1 2 ఇచ్చాడు. పర్వాలేదు, ఇంకా తప్పదు. ఇంకా డీబీ కూడా ఉంది ఇక్కడ, మాషాల్లా. డీబీ కూడా బాగానే ఉంది. ఇది ఫస్ట్ అయితే విండో ఏసీ కోసం అని రెడీ చేశారు దీన్ని. అందుకని ఇక్కడ చిన్న
లేదు ఇప్పుడు క్లోజ్ చేస్తారు, మనకి స్ప్లిట్ వేసి వేస్తారంట. అరే హ్యాపీ 50-50. 50 అయ్యాం 50-50 అంటే బాగుందిరే. Wow. Ya será. కిందేమో మొత్తం చెక్కలు ఇచ్చాడు ఇక్కడ. ఈ చెక్క తప్ప కింద ఇంకేం లేదు. అయ్యా ఈ చెక్క మధ్యలో ఖాళీ చూసావా, ఈ ఖాళీలో నుంచి వేడి వచ్చారు కింద నుంచి పైకి. ఎండాకాలం పట్టేసండి. కార్పెట్ వేయదు, కార్పెట్ అది వేయడం మొత్తం నీట్గా వీడియో తీసి పెడతాను. ఎందుకంటే ఓన్లీ 2 nights. 2 లైట్లు స్విచ్ బోర్డులో అయితే కరెంట్ పెట్టేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏసీ బిగుతున్నారు. ఎవరు ఏసీ బిగించే వాళ్ళు అన్నా? సునీల్ బాయ్. సునీల్ బాయ్ అది ఈ వీడియో చూసావా? చోలీ బాయ్ లాగా. చౌలీ బాయ్ లాగా సునీల్ బాయ్. చోలీ బాయ్. చోలీ బాయ్ ఏముంది? ఏంటన్నా ఏసీయా? మీకే, మీకోసమే. మాకోసమే. నేను బాగా బిగించా. మొత్తానికి ఏసీ కూడా బిగించేస్తున్నారు అన్న. ఈరోజు మ్యాక్సిమం మరి రూమ్లోకి వచ్చేయాలి. ఇంకా కింద పరిస్థితి ఏంటో నేను ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఇంకా కింద మొత్తమే రెడీ చేసుకుని అప్పుడు రూమ్లోకి రావాలి. ప్రస్తుతానికి లైటింగ్ అయితే 2 లైట్లు ఇచ్చారు, ట్యూబ్ లైట్లు సరిపోతాయి అనుకుంటున్నాను. మరి అప్పుడప్పుడు టిక్టాక్ లైవ్ చేయడానికి లైటింగ్ కరెక్ట్గా సరిపోతే దేవుడి దేవల్ల పర్వాలేదు. అన్న ఏసీ ఎలా ఉంది మాది? ఏసీ నెంబర్ 1 అన్న. గ్రీ కంపెనీ, సూపర్ కంపెనీ. ఓకే, ఇంకో సర్వీస్ చేసాం ఇప్పుడు, సరేనా? ఇంక్లూడింగ్ సర్వీస్ వాళ్ళతో మొత్తం బ్లోర్ కొట్టి, వాటర్ కొట్టి బ్లోర్ క్లీన్ చేసాం మొత్తం. ఓకే ఓకే. ఓకేనా? ఇప్పుడు ఇంకా కొత్తలా ఉంటుంది నాకైతే. మామూలుగా ఉన్న చలికాదు నీకు. కష్టజీవి అన్న. చలికాలం చలి పెడుతుంది అనుకో, మరి ఎండాకాలం చలి పెట్టాలి మరి. అది ఇంపార్టెంట్. నీళ్ళు అన్న, నీళ్ళు వస్తుంది ఇంకా మీద ఒలిగిపోతాయి కదా. కదా అడిగే కదా దాని ఓకే ఓకే. ఆ పాత్రలో ఉన్న ఏసీని ఇప్పుడు అక్కడ బిగించడానికి మార్చడం కోసం అక్కడి నుంచి తీస్తున్నారు. తోడా లెఫ్ట్ ఈ సైడ్ చూడు చూడు తోడా తోడా సే. ఓహో, ఒకసారి ఉన్నాయి. ఓకే, గ్రీ ఏసీ మెల్లిగా మెల్లిగా వచ్చేసింది కిందకి. జూలియా అయితే వేస్తున్నాం కింద. పైన లైట్గా గీసుకుంటూ వెళ్ళిపోబురం. రూమ్ అయితే రెడీ అయింది. అదే మన బెడ్. ఇంకా ప్రస్తుతం టేబుల్స్ అయితే ఇంకా తీసుకురాలేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా అలసిపోయాం. ఎందుకంటే ఈ కింద జూలియాలు ఇవన్నీ వేయడానికి చాలా టైం పట్టేసింది. ఇంకా ప్రస్తుతానికి అయితే బెడ్స్ మాత్రం తెచ్చుకున్నాం. ఇప్పుడు టైం చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా మిగతా సామాన్లు ఇంకా చాలా ఉన్నాయి. టేబుల్ అని, ఇంకా క్లాత్స్ అని, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో అందుకని ప్రస్తుతానికి అయితే మన బెడ్ అయితే ఇది, బెడ్లో అయితే తీసుకొచ్చేసాం. ఏసీ కూడా రెడీ అయిపోయింది. ఏసీ ఆన్ చేసేసి వెళ్ళిపోయాడు ఈ సునీల్ అన్న. మొత్తం మాకు ఫుల్ కూలింగ్ అయిపోయింది ఇందాక ఈ క్యాబిన్లో వేసేటప్పుడు, సారీ జూలియాలు వేసేటప్పుడు, కార్పెట్ వేసేటప్పుడు రూమ్లోకి వచ్చి చూస్తే మొత్తం ఫుల్గా చలి. ఏ బాబా ఏంట్రా ఎంత ఉందంటే, ఇందుకే ఏసీ ఆన్ చేసి అక్కడ చూడండి 18లో పెట్టేసాడు.
18లో పెట్టేసి వెళ్ళాడు. మొత్తం చల్లగా అయిపోయింది. మాకు ఏసీ లేకుండా నిద్ర ఎలాగో పట్టదు. సో మొత్తానికి రెడీ చేస్తాం అనమాట. ఇంకా రేపు పొద్దున్న మిగతా టేబుల్స్ ఇవి తెచ్చుకుంటాం. ఇంకా రూమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఇద్దరే వెళ్ళిపోయేది. బంగ్లాదేశ్. ఓకే, ఎయిర్పోర్ట్కి వెళ్తాం ప్రస్తుతానికి. ఈ బండిలో వెళ్తాం అనమాట. మేము ఓన్లీ బెడ్లు ఒకటే తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే వీళ్ళని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాలన్నమాట ఇప్పుడు. సో అందుకనేసి ఇంక మేము ఓన్లీ బెడ్లు ఒకటే తెచ్చుకొని వీళ్ళని ఎయిర్పోర్ట్కి అయితే తీసుకెళ్ళాం. వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోయింది. బ్రో ఏంటి ఎలా ఉంది కొత్త రూమ్? కొత్త రూమ్ కొత్తగానే ఉంటుంది. మొత్తానికి రూమ్లోకి అయితే వచ్చేసాం. ఇంకా పెట్టుకోవాల్సిన సామాన్లు ఇంకా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఈరోజు ఓన్లీ స్లీప్. రేపు మిగతా సామాన్లు అన్నీ తెచ్చుకుని పెట్టుకుంటాం. ప్రస్తుతానికి టేబుల్ అయితే తెచ్చుకున్నాం. సునీల్ అన్న మొన్న ఇక్కడ ఆల్రెడీ అవుటర్ పెట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ మా వాడు ఎక్కడ పెట్టమంటున్నాడు అన్న? వాళ్ళకి ఈ గోడ కట్టమని చెప్తున్నాడు ఈ అవుటర్ని. ఇంకా మళ్ళీ ఈ కొనుక్కొని వచ్చామన్నమాట. ఇక్కడ పనులు ఎలాగ ఉంటాయి అరబీ వాళ్ళు మరి సార్ చెప్పారంటే ఇంకా తప్పదనమాట. ఈ స్టాండ్ ఇక్కడ ఎలాగైతే ఉందో ఆ టైప్లో ఈ గోడకి వేయమంటున్నారు అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఈ పని చేస్తున్నాం అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, దేవుని దయ వల్ల మాకైతే మంచి రూమ్ అయితే మాకు ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మంచి క్యాబిన్ అయితే మాకు మా సార్ అయితే ఇచ్చారు. చాలామందికి కనీసం సరైన రూమ్ కూడా లేకుండా చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆఖరికి వర్షం వస్తే వాటర్ లోపలికి వచ్చేసే విధంగాను, తర్వాత ఎక్కువగా గాలి దుమ్ము వస్తే ఆ దుమ్ము లోపలికి వచ్చేసే విధంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడి దయ వల్ల మాకు అటువంటి పరిస్థితి లేదు. మాకు మంచి రూమ్ అయితే మా సార్ మాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు. మేము రూమ్ షిఫ్ట్ అవ్వడానికి మాకు ఎక్కువ టైం అయితే ఇవ్వలేదు. మా వర్క్ అయితే మేము చేసుకుంటూనే ఉండాలి. ఆ వర్క్ చేసుకుంటూనే ఎప్పుడైతే మాకు కొంచెం ఫ్రీ టైం ఉంటుందో ఆ ఫ్రీ టైంలో ఈ బెడ్లు అని తర్వాత టేబుల్స్ అని ఇవన్నీ మేము 1 by 1 అన్నీ షిఫ్ట్ చేసుకుంటూ వాటిని క్లీన్ చేసుకుంటూ ఈ విధంగా ఒక 3-4 days అయితే పట్టింది మాకు. ఎందుకంటే అసలు టైం లేదనమాట. ఇంకా అందుకనేసి కొన్ని వీడియో క్లిప్స్ అయితే నేను తీయలేకపోయాను. కొన్ని మాత్రమే నేను వీడియోస్ తీసాను. వాటి ద్వారానే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అయినా సరే సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కూడా సపోర్ట్ చేయండి. ఇక్కడ జరిగే విషయాలు ప్రతిదీ కూడా నేను మీకు వీడియోస్ ద్వారా అందిస్తాను సాధ్యమైనంత వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.